అంటే గమనించినట్లయితే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో బ్రదర్ ప్రభాకర్ ఇందాక చదివి ఉన్నాడు. ఆ విషయాన్ని మరలా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును ఐశ్వర్యమునిచ్చు నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. చాలండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అంటే దేవుడు మనల్ని దీవిస్తే మనం ఏమవుతాము? ఐశ్వర్యవంతులు అవుతాము, గొప్పవారు అవుతాము. ఎవరు దీవిస్తే? యెహోవా ఆశీర్వదిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే మనకు ఐశ్వర్యం కలుగుతుంది, దీవించబడతాము, గొప్పవారం అవుతాము. నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఒకవేళ మనం కష్టపడినంత మాత్రం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే, దేవుని యొక్క దీవెన మనకు లేకపోతే మనం ఎప్పటికి కూడా ఆశీర్వదించబడలేము. ఎప్పటికి కూడా మనం ఏం చేయలేము? ఆశీర్వదించబడలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకో విషయాన్ని కూడా గమనించండి. ఇంకో విషయాన్ని కూడా గమనించినట్లయితే దేవుని వాక్యంలోని ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము. అంటే ఇప్పుడు మనల్ని దీవించాలన్నా, మనల్ని వృద్ధి చేయాలన్నా, మనల్ని అభివృద్ధి పరచాలన్నా మొట్టమొదటగా ఎవరు ఆశీర్వాదం కావాలి? దేవుని ఆశీర్వాదం. మనం వ్యవసాయం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఇంకా ఏ రంగంలో మనం రాణించాలన్నా మన సొంత జ్ఞానంతో, తెలివితో, బలముతో మనం రాణించలేములే కానీ ఎవరు ఆశీర్వాదం కావాలండి? యెహోవా ఆశీర్వాదం మనకు కావాలి. గమనించండి, ఆదికాండం అండి. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. 26:12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆశీర్వదించి ఆ మనుష్యుడు గొప్పవాడగను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఆశీర్వాదం ఎవరిచ్చారు? ఇతనికి ఇస్సాకుకి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఎలాగిచ్చాడంటే ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలము పొందును. యెహోవా అతను ఆశీర్వదించను. గమనించాలి ఈ మాటలు. అంటే ఎవరు మనల్ని ఆశీర్వదించాలి? యెహోవా ఆశీర్వదించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి కనుక ఆ మనుషుడు ఏమయ్యాడు? ఇప్పుడు యెహోవా ఆశీర్వదించడం వల్ల ఆ మనుషుడు ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమముగా అభివృద్ధి పొందుతూనే వచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. 3వ అధ్యాయము 13వ వచనంలో 3వ అధ్యాయం 13వ వచనంలో మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితము సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. అంటే ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొని తన రెక్కల కష్టార్జితం అనుభవించుట ఎవరు సెలవు కావాలంట? దానికి కూడా దేవుని సెలవు కావాలంట. ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొని వాని యొక్క రెక్కల కష్టార్జితం అనుభవించాలన్నా ఎవరు సెలవు కావాలి? దేవుని యొక్క సెలవు కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి, దేవుని యొక్క అనుగ్రహం కావాలని దేవుని వాక్యం మనకు తేటతెల్లంగా తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా, పాత నిబంధన కాలంలో, పితరుల కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి సంగతులను మనం తెలుసుకొని ఉన్నాము. ఇప్పుడు మనల్ని ఆశీర్వదించాలన్నా, మనల్ని వృద్ధిపరచాలన్నా, మనం అభివృద్ధి చెందించాలన్నా ఎవరు మనల్ని ఆశీర్వదించాలి? దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. అయితే ఇప్పుడు మనకు కలిగి ఉన్నటువంటి ధన్యత ఏంటంటే, క్రొత్త నిబంధన చట్టం కింద ఉన్నటువంటి మనం ఎవరు ఆశీర్వదించాలంటే
యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. అంటే యేసు క్రీస్తు వారికి తండ్రి అయినటువంటి దేవుడు పరలోకంలో అధికారం ఇచ్చాడు, భూమి మీద కూడా అధికారం ఇచ్చాడు. కనుక మనం గమనించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనం అండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమైనవే. చాలండి. ఇప్పుడు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరి యందు గుప్తములై ఉన్నాయి? క్రీస్తునందు. ఆయన అంటే క్రీస్తునందు ఏమై ఉన్నాయి? గుప్తములై ఉన్నాయి. అంటే సమస్తమైన అధికారాన్ని, ఆధిపత్యాన్ని, సమస్తాన్ని తండ్రి అయినటువంటి దేవుడు ఎవరికి అప్పగించాడు? యేసుక్రీస్తు వారికి అప్పగించాడు. అంటే ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుని యొద్ద నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఎవరిని తెలుసుకోవాలి? యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపద ఎవరి యందు గుప్తములై ఉన్నాయి? యేసుక్రీస్తునందు గుప్తములై ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు వారి దగ్గర ఏముంది? పాపానికి క్షమాపణ ఉంది. యేసుక్రీస్తు వారిలో ఏమున్నాయి? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఉన్నాయి. ఎందుకు యేసుక్రీస్తు వారికి అంత ఆధిక్యతను తండ్రి అయిన దేవుడు ఇచ్చాడంటే ఆయన మన పాపముల నిమిత్తం ఏం చేయబడ్డాడు? చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేపబడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకములో నివాసం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ నివాసం చేస్తున్నాడు? పరలోకంలో నివాసం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుండే వచ్చాడు. కాబట్టి మరలా పరలోకంలో యేసు ప్రభు వారు వెళ్ళాడు. తండ్రి కుడిపార్శ్వం ప్రక్కన కూర్చొని ఆయన